सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायक शेखरां स्मितमुखीमापीनवक्षोरुहं पाणिभ्यामलिपूर्णरत्नचषकमो रक्तोत्फलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परामम्बिकाम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशां कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैरहमित्येव विभावये भवानीं ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितरसद्धेमपद्मां वरावराङ्गीं सर्वालङ्कारयुक्तां सकलमभयदां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकां सबन्धहस्तेक्षणां सशरचापपाशां कुशां अशेषजनमोहिनीमरुलमाल्यभूषाम्बरां जपाकुसुमबासुरां जपविजोत्पलीरम्बिकां 2026 సంవత్సరం జనవరి నెల కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి వచ్చేకల్లా శుక్రుడు 6ంట ఉన్నాడు. భృగు షట్క దోషం. ఈ భృగు షట్క దోషం చాలా ఇబ్బందికరమైంది. తర్వాత ఈ కర్కాటక రాశి ఎట్లాంటిదంటే పూర్వజన్మ సుకృతంలో పుట్టినటువంటి జాతి. ఈ రాశి వాళ్ళు చాలా ఎంతో పుణ్యం చేసుకొని ఎన్నో జన్మలెత్తి మానవ జన్మ దుర్లభమైన జన్మ మానవ జన్మ ఎత్తారు. ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఇటువంటి చంద్రుడు ఎంతో ఉపయోగపడేటువంటి వాడు చంద్రుడు. ఇటువంటి చంద్రుడు ఉన్నటువంటి కర్కాటక రాశిలో పుట్టడం చాలా విశేషం. కర్కటస్య నిశాకర, కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. కానీ ఈ రాశి వారికి 6ంట శుక్రుడు ఉన్నాడు. చెప్తాను ఎందుకంటే ఒకప్పుడు పునర్వసు నక్షత్రం 4వ పాదంలో రామచంద్రమూర్తి పుట్టాడు. ఈ రామచంద్రమూర్తి పుట్టిన తర్వాత ఆయన ధర్మానికి కట్టుబడి ఇల్లు, రాజ్యం, భార్య, కుటుంబం అనేటువంటిది లేకుండా అరణ్యాల పాలైపోయి భార్యాభర్తలు ఎప్పుడు కూడా సుఖపడ్డా. వాళ్ళు చాలా కష్టపడ్డారు. జీవితం మొత్తం కూడా ఏదో పేరుకు భార్యాభర్తలే కానీ వాళ్ళు ఆనందంగా జీవితం గడిపిన వాళ్ళు కాదు. ఎందుకంటే అరణ్యవాసం చేశారు. అరణ్యవాసంలోనేమో మరి ఎట్లా ఉంటుంది అరణ్యవాసం అంటే సుఖం అనేది ఉండదు. మరి సాధులు మరి లేకపోతే తపస్సు చేసుకునే వాళ్ళలాగా వాళ్ళు ఎప్పుడు కూడా నార చీరలు కట్టుకొని అరణ్యవాసం చేశారు. తీరా వివాహం అంతా అయిపోయి మరి అరణ్యవాసం అయిపోయి మరి రాజ్యానికి వచ్చిన తర్వాత భార్య గర్భవతి అయితే మరి చాకలివాడు విమర్శించాడని భార్యని మళ్ళీ అరణ్యలో పంపించారు. ఈ రాముడు ఎంత మంచివాడో అంత కష్టాలు పడ్డాడు. రాముడు పడ్డ కష్టం మానవులు ఎవ్వరూ పడలేరు. దాదాపుగా చెప్పాలంటే ఈ కర్కాటక రాశి వారికి ఎప్పుడు కూడా కష్టాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ధర్మో రక్షతి రక్షిత. ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ధర్మాన్ని కట్టుబడి ఉంటారు. ధర్మాన్ని రక్షిస్తే తను రక్షింపబడతాను అని ధర్మం. అట్లాగే రాముడు ధర్మాన్ని రక్షించాడు కాబట్టి ఆ అధర్మాన్ని మరి ఇబ్బంది పెట్టాడు. ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళని శిక్షించాడు, మంచి వాళ్ళని రక్షించాడు. ఈ 1-2 పదాల కోసం చెడు మంచి దీనికోసమని ఆయన కష్టపడి జీవితం మొత్తం సర్వస్వం ధారపోశాడు. కాబట్టి రాముడు అన్ని యుగాలకి కూడా దేవుడైనాడు. అటువంటి కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఇప్పుడు సమస్య. మరి శుక్రుడు 6ంట ఉన్నాడు. భృగు షట్క దోషం. 6ంట ఉన్న శుక్రుడు వల్ల చాలా సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. కానీ రవి బుధులిద్దరు కూడా ఒక చోట ఉన్నారు. బుధాదిత్య యోగం అంటారు. ఈ బుధాదిత్య యోగం చాలా మంచి యోగం. మరి కుజుడు కూడా బాగున్నారు. రవి బుధుడు బాగున్నారు. తర్వాత ఈ గ్రహాలు తప్పితే మిగతా ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. వ్యాపారం సాగుతుంది, బాగా డబ్బులు వస్తాయి, అన్ని విధాలు బాగుంది. ఇంత బాగున్నా కూడా ద్వాదశంలో ఉన్నటువంటి గురువు, 6ంట ఉన్నటువంటి కుజుడు, 6ంట ఉన్నటువంటి శుక్రుడు వల్ల బాగా నష్టాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఈసారి ఎందుకండి
అన్నీ చెప్పి బాగున్నదని చెప్పి జాగ్రత్తగా చూసుకోమని చెప్పడం కారణం ఏంటంటే పాపగ్రహాలకి బలం బాగా ఎక్కువగా ఉంది. ఈ పాపగ్రహాలకు ఉన్నటువంటి బలం చేత ఏమవుతుంది, సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఈ సమస్యల నుంచి బయటపడాలి అంటే ఇది మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసం ఎట్లాంటిది, మార్గశిరం అయిపోయి 20వ తారీఖు నుంచి పుష్యమాసం రాబోతుంది. ఈ మార్గశిర పుష్యమాసాలు మరి విష్ణుమూర్తికి ప్రీతైన రోజులు, తర్వాత పితృదేవతనికి ప్రీతైన రోజులు. ఎప్పుడు ఏ పని చేయాలో ఒక నిర్ణయం ఉంది. ఈ మార్గశిర మాసంలో కలువ పూలతో విష్ణుమూర్తిని పూజిస్తే ఎంతైనా మంచి ఫలితం వస్తుంది. మరి సంక్రాంతి పండుగ జనవరి 13, 14, 15 తారీఖుల్లో సంక్రాంతి పండుగ వస్తుంది. అప్పుడు పితృదేవతలను పూజించాలి. ఎందుకంటే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా మీకున్న సమస్యల నుంచి బయటపడాలి అనేటట్లయితే ముందు ఆ మాళాయపక్షది ఈ ధనుర్మాసం అయిపోయిన తర్వాత సూర్యుడు మకరంలో ప్రవేశిస్తాడు. మకర సంక్రమణ ప్రయుక్త ఉత్తరాయణ మహాపర్వడి పుణ్యకాలం అంటారు. ఆ పుణ్యకాలం రోజున పితృతర్పణం చేయటం, పితృదేవతలకి మరి బ్రాహ్మణులైతే మరి తర్పణం చేయడమే కాకుండా ఒక గుమ్మడికాయకి బంగారం పెట్టి దానం ఇస్తారు. అట్లా దానం ఇచ్చేట్లయితే కూష్మాండ దానం, అది బూడిద గుమ్మడికాయ దానం చేయాలి. ఇంకా వాళ్ళ పేరుతో స్వయంపాకం, ఇతరులైతే స్వయంపాకాలు ఇచ్చుకోవటం, వాళ్ళ పేరుతో భోజనం పెట్టుకోవటం, ఇట్లాంటివన్నీ కూడా చేయాలి. శక్తి కొద్దీ దాన ధర్మాలు చేయాలి. మరి మకర సంక్రమణ ప్రయుక్త ఉత్తరాయణ మహాపుణ్యకాలం రోజున ఎవరైతే పితృదేవతలను పూజిస్తారో ఆ సంవత్సరంతా కూడా ఏ సమస్యలు లేకుండా ఉంటారు. అయినా ప్రత్యేకించి ఈ రాశి వాళ్ళ పరిస్థితి మొన్న మార్చి 30 వరకు అష్టమంలో శని ఉన్నాడు. ఇప్పుడు నవమానికి శని వచ్చాడు. కానీ అష్టమంలో రాహు ఉన్నాడు. ఈ రాహు వల్ల కూడా సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు బాగా ఇబ్బంది లేకుండా బాగుండాలి అనేటట్లయితే మాత్రం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు జాతకం చూపించుకోవడం చాలా అవసరం. పైన ఇప్పుడు కూడా తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు. ఎప్పుడు కూడా కోపం లేకుండా ఈ రాశి వాళ్ళు ఉండాలి. ఏమాత్రం కోపం వచ్చినా తనకే చెడు జరుగుతుంది. శాంతం తనని రక్షిస్తుంది. తన శాంతమే తనకు రక్ష, దయ. ఎందుకంటే ఈ రాశి వాళ్ళు గ్రహస్థితి బాగాలేదు కాబట్టి ఏ జీవరాశికైనా సరే అంత ఆహారం పెట్టాలి. నోరు ఉన్నటువంటి మనుషుల కంటే నోరు లేని జీవరాశులు నాకు ఆకలవుతోంది అన్నం పెట్టు అని అడగడం చేత కాదు, వచ్చి మన మొహాలింక చూస్తాయి. అటువంటి వాళ్ళకి ఆహారం పెట్టాలి. మరి ఈ జీవకారుణ్య శాస్త్రం అంటారు, ఈ మూగజీవులకు ఆహారం పెడితే ఎంతైనా మంచిది. మూగజీవుల్ని కుడితే ఏం చేయలేవు, మెదలకుండా వెళ్ళిపోతాయి. కానీ మూగజీవులకు ఆహారం పెట్టడం పైన ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా ఆవుకి ఆహారం పెట్టడం ఇటువంటివి చేయడం చాలా అవసరం. ఈ కర్కాటక రాశి పరిస్థితి కూడా చెప్పాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ కర్కాటక రాశి వారు ఈ నెల చాలా జాగ్రత్త పడండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. స్వస్తి.